రానున్న ఎన్నికల్లో టీడీపీదే విజయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏటా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో శంఖారావం యాత్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్రను జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చేస్తే జగన్ గంజాయి క్యాపిటల్గా మార్చారని మండిపడ్డారు నారా లోకేష్. కిలోమీటర్లో నేను నేరుగా తెలుసుకున్నా. అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 అని ఒక మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో యువతి యువకులకి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మన ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాదు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇంట్లో ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు అందిస్తాం. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు కలిగిన మహిళలకి